తనూజ దగ్గరికి వెళ్ళింది. మెడిసిన్స్ వేసుకుంటూ ప్రియాని చూసి హ్యాపీ అవుతూ బెడ్ దిగుతుంటే ఆపి తనే ముందుకొచ్చి పక్కన కూర్చొని ఎలా ఉన్నావక్క అంది. బాగున్నా. బాబు ఎక్కడ? కింద బావగారి దగ్గర ఉన్నాడు. ఈసారి నీకు బాబేమో అనిపిస్తుందక్క. ఎందుకలా అనిపించింది? నాకు కూడా ఇలాగే భారంగా బద్ధకంగా ఉండేది. ఫేస్ కూడా గ్లో ఉండేది కాదు. పాప అయితే మొహం కలగా ఉంటుంది, బాబు అయితే కొంచెం వాడినట్టు ఉంటుంది అని మీ తాతమ్మ కల్లోకి వచ్చి చెప్పిందా? వెనుక నుంచి కౌశల్ వెక్కిరింపుకి మూతి తిప్పి నా మాట నీకు బాబు పుడతాడని. ఆడపిల్లని మీ మరిది గారిది పందెం. బెట్ ఏంటో అడుగక్క అని మొహం పక్కకు తిప్పుకుంది. చెప్పు కౌశి, ఎవరైనా నాకు ఓకే కానీ నా చెల్లెలు గెలవాలి నీ మీద. ఏంటో దాన్నే చెప్పమను. చెప్పు ప్రియా. గెలిచాక ఏది అడిగితే అది చేయాలి, కాదనకూడదు. ఏంటి కౌశి, ఓకేనా? కౌశల్ ప్రియాని అనుమానంగా చూస్తున్నాడు. అడిగింది ఇచ్చే ధైర్యం లేకపోతే వద్దులే అక్క. ఓకే. అతని వాయిస్లో బేస్కి ఆమె గొంతులో గుటకపడింది. తనూజ నవ్వుతూ చూస్తుంటే హౌ ఆర్ యూ వదిన అన్నాడు. ఇన్నాళ్ళు పట్టింది నీకు ఇండియా రావడానికి. ఇక్కడే ఉంటావా? మళ్ళీ తనని తీసుకెళ్ళిపోతావా? లేదు వదిన, నువ్వు డెలివరీ అయ్యే వరకు ఉండి బేబీని చూసే వెళ్తాం. నమ్మమంటావా అని డౌట్గా చూసింది. అవును అక్క, బాబు ఫస్ట్ బర్త్డే ఇక్కడ చేద్దామనే వచ్చాం. ప్రియా చెప్పడంతో హ్యాపీ అయ్యింది తనూజ. తన దగ్గరకు వచ్చిన బాబుని వదలబుద్ధి కాలేదు. పైగా తప్పటడుగులు వేసే వయసు అవ్వడంతో ఇల్లంతా తిరిగేస్తున్న వాడితో ఆ రోజంతా తెలియకుండా గడిచిపోయింది. తమ దగ్గరకు రాలేదని పెద్దవాళ్ళు నలుగురు వాడి వెనకాలే బెల్లం చుట్టూ ఈగల్లా తిరుగుతున్న కనీసం దాకలేదు జూనియర్ కౌశి. మీ అబ్బ మోహం చూసావా? మాడిపోయిన ఉప్మా అయిపోయింది. కౌశల్ నవ్వుతుంటే నీ వాట అయ్యింది, ఇప్పుడు నీ కొడుకు వంతు. ఎంత బెట్టు చేస్తున్నాడు చూడు ఉడుక్కొట్టు అంది. ఆ మాత్రం ఉండాలి, నా బేబీని వదిలి రావడానికి వాళ్లకు ఎంత ధైర్యం. మాటలతో సరదాగా కబుర్లతో గడిచిపోయింది. ఆ నైట్ అక్కడే స్టే చేశారు. మరుసటి రోజు ఉదయమే బాబు లేచేసరికి తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ నలుగురు ఎదురుగా ఉన్నారు. లేచి వాళ్ళందరినీ విచిత్రంగా చూశాడు. ఎత్తుకోవడానికి ఒకరంటే ఒకరు ముందుకొస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్లకుండా బెడ్ దిగి బయటికి వచ్చిన మౌర్య తప్పటడుగులు వేసుకుంటూ ఎవరి కోసమో వెతుకుతుంటే ఎవరి కోసం నాన్న, మేమున్నాంగా, మా దగ్గరికి రారా అని నిర్మలా గారు పిలుస్తుంటే వాడు అసలు చూడకుండా హాల్లోకి వచ్చాడు. యశ్వంత్, కౌశి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేరుగా వచ్చి పెదనాన్న ఒడిలో సెటిల్ అయిపోయాడు. వీడికి నేనంటే భలే ఇష్టంలా ఉందిరా, నన్ను అస్సలు వదలడం లేదని ముద్దు చేస్తూ ప్రియా ఇచ్చిన పాలు గ్లాస్ తీసుకొని బాబుకి పట్టించాడు. వెనకొచ్చారు నలుగురు. యశ్వంత్, వీడు మా దగ్గరికి రావట్లేదురా అంది రేవతి. ఏనాన్న, ఎందుకు వెళ్ళడం లేదని అడుగుతూ రేవతికి ఇవ్వడానికి చూస్తే వెళ్ళలేదు. మరో 2 రోజులు పెద్దోళ్ళని ఫుల్గా ఆడుకుంటున్నాడు మౌర్య బేబీ. తర్వాత రోజు నిర్మలా గారు ఉమాశంకర్ నిద్ర లేచేసరికి వాళ్ళ కళ్ళ ముందు నవ్వుతూ కనిపించాడు. అప్పటికి అది కలో నిజమో అర్థం కాలేదు వాళ్ళకి. లేచిన వాళ్ళిద్దరి మీదకి ఎగిరిపడి చెంపలు తడుతూ తాత అని పిలిచాడు. ఆ పిలుపు వినగానే ఉమాశంకర్ పరవశించిపోతే కళ్ళలో తెలియకుండానే నీళ్లు వచ్చాయి. ఉమాశంకర్ సంబరం చూడాలి. నిర్మల, విన్నావా నా బంగారం ఏమన్నాడు అని వెలిగిపోతున్న మొహంతో ఆనందం పట్టలేక చెప్తుంటే విన్నానండి. ఈ 2 రోజుల నుంచి మనల్ని ఎంత ఏడిపించాడో. ఈరోజు ఒక్క పిలుపుతో ఆ బాధంతా పోగొట్టాడు. నా మనవడని వాడిని ఎత్తుకొని ముద్దాడి నిన్ను వదిలి వచ్చానని ఏడ్చేస్తూ ఎత్తుకుంది. ఇక వాడితో తాత నామకోటి పలికిస్తూ మురిసిపోతూ తాతలిద్దరూ ఉంటే అమ్మమ్మ అనరా, నాని అనరా అని ఆత్రంగా అడగసాగారు ఆడవాళ్ళు. గార్డెన్లో తనూజ సీమంతం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫంక్షన్ కోసం ఆడాళ్ళందరూ అలంకరణ కోసం చీరలు, జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నారు. ఫంక్షన్ అప్పటికి తనూజ ఫేస్ గ్లో ఉండాలని ప్యాక్లవి వేస్తూ తను వేసుకుంటూ తోడుకోడలతో ఫుల్గా చిల్ అవుతుంది ప్రియా. ఆయాతో నిర్మలా గారు, రేవతి గారు వంటల్లో మునిగితే ఉమాశంకర్, నిరంజన్, ప్రమోద్కి సిటీ అందాలు చూపించడానికి ఊరి మీద పడ్డారు. యశ్వంత్, కౌశల్ తమ బాధ్యతలను సిన్సియర్గా నిర్వహిస్తూ ఆఫీసులకు వెళ్తున్నారు. 10 అవుతుంటే నిద్రపోవడానికి రూమ్కి వచ్చేసరికి టవల్తో అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన కౌశల్ దర్శనమిచ్చాడు. డోర్ క్లోజ్ చేసి వచ్చి కౌశల్ని బ్యాక్ హగ్ చేసుకుంది. తన చేతిలో విడిపించుకుని ప్యాంట్ వేసుకుంటుంటే ఏమైంది, ఎందుకలా సీరియస్గా ఉన్నావు? బెట్లో గెలిస్తే నేనేమి అడుగుతాననా? నవ్వింది సన్నగా. తనని వార్డ్రోబ్కి లాక్ చేసి గొంతు పట్టుకొని నాకు తిక్క రేగే కోరికలు కోరావనుకో డెఫినెట్గా పాతిపెట్టి ఇక్కడ ఇంకో దాన్ని తీసుకుని పోతా.
పిక్చర్ సీరియస్గా చెప్పాడు. నిజంగానా? తీసుకెళ్తావా? నమ్మేశాలే నీ మాటలని అతని చెస్ట్ మీద నీళ్ల బిందువులని వేలితో రుద్దుతూ, ఇక్కడికి వచ్చి 3 days అయ్యింది. ఇప్పటి వరకు నువ్వు నన్ను టచ్ చేయలేదు. ఎందుకని? మూతి ముడుస్తూ ముద్దుగా అడుగుతుంటే, అలసిపోయావని మీ అమ్మ దిగులు పడుతుందిగా, రెస్ట్ తీసుకో ఇక్కడ ఉన్నన్నాళ్ళు. నో, నాకు డైలీ కావాలి. అంత అలవాటు చేసేసి దూరం పెడితే నేను బ్రతకాలా వద్దా? ఏంటే ఎక్కువ చేస్తున్నావు? పోయి బాబుని తీసుకురా. మీ అమ్మ బాబు వాడిని అసలు వదలట్లేదు. అక్కడే ఉంటాడు. ఇక్కడ అలవాటు చేసి రేపు వాళ్ళు రాకుండా మనం వెళ్తే బెంగ పడతాడు. తీసుకురాపో. కౌశల్ నడుము చుట్టుకుంటూ, బెట్లో గెలిస్తే నేను అడిగేది ఏంటో తెలుసా? బాబుని అమ్మతో నాన్నతో ఇక్కడే ఉంచాలని. ఎర్రగా మారిన కౌశల్ చూపులకి ధైర్యం సన్నగిల్లుతున్నా అనుకున్నది చెప్పింది. అత్తయ్య మామయ్య ఇక్కడే ఉంటారు. అక్క బావగారు అమ్మ నాన్న అందరి మధ్యలో పెరిగితే రిలేషన్స్ బాగా తెలుస్తాయి కదా. కుదరదు. వాడిని ఇక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ కౌశి, ఇంకోసారి అడిగితే పాతేస్తా. నోరు మూసుకొని ఉంటే నీకే మంచిది అనగానే అలిగి వదిలించుకోపోతే వదలకుండా, ఏదో అడిగావు కదా తీసుకోకుండా పోతున్నావు అని ఎత్తుకొని బెడ్ మీద దించాడు. నాకు మూడ్ పోయింది పో. బట్ నాకు ఫుల్ ఆన్లో ఉంది. నో, నాకు ఇష్టం లేకుండా టచ్ చేస్తే ఒప్పుకోను అన్నాక తనేం అన్నదో తట్టేలోపు అతను దూరం జరిగాడు. నో నో, నేనేదో సరదాగా అన్నాను కౌశి. దూరంగా ఉంటే నా వల్ల కాదని అతని చుట్టూ ప్రదక్షిణల్లో పడి ప్రసన్నం చేసుకునేసరికి 3వ జామ్ అయ్యింది. ఇంత మొండితనం పనికిరాదు మొగుడా. అలసిపోయి ఓపిక లేక కళ్ళు మూతలు పడుతున్న టైంలో ఆమె కళ్ళు తిరిగేలా, ముల్లోకాలు కనిపించేలా ముద్దుల్లో ముంచి మిగిలిన 3 గంటలు ఆకాశంలో చుక్కలన్నీ మంచం మీద చూపించి స్పేస్ ట్రిప్ వేయించి వదిలాడు. మర్నాటికి బెడ్కి అప్పడంలో అతుక్కుని 2 రోజులు లేవలేదు ఆమె. కౌశల్ మెడిసిన్ ఇస్తుంటే, నీతో నీ కొడుకుతో వేగలేక ఏదో ఒకరోజు సన్యాసి అయిపోతా చూడని చేదుకి మొహం వికారంగా పెట్టింది. హిమాలయాలకు టికెట్ బుక్ చేయనా అంటున్న అతన్ని గుర్రుగా చూస్తుంటే జ్వరానికి దోరగా మాగిన జామ పండు రంగులో ఉన్న పెదాల్ని అందుకున్నాడు. కొంత సమయం తర్వాత ప్రియాని ఒడిలోకి లాక్కొని, నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటావు బేబీ? ఇంతకాలంలో ఒక్కసారి కూడా నేనేంటో నాకేం కావాలో నిజంగానే తెలియలేదా నీకు? లేకపోతే నేనే మరి అంత శాడిస్ట్లా బిహేవ్ చేస్తున్నానా? కౌశి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నువ్వు నాకు ఇష్టం. నీకోసం ఏదైనా చెయ్యడానికి ఆలోచిస్తాను. బాబుతో ఉంటే నీకు టైం సరిగా ఇవ్వలేకపోవచ్చనే అమ్మ వాళ్ళ దగ్గర ఉంచుదాం అనుకుంటున్నాను. అది నీకు అర్థం కాలేదా అంటున్న ఆమె నుదురు ఢీకొట్టి వేళ్ళు విరుస్తూ, మన బేబీ మనకి అడ్డం అంటున్నావే పిచ్చి. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? అడ్డం కాదు, నీకోసం. నీకు నేను కావాలి. నాతో ఎప్పుడు రొమాన్స్ కావాలి. కానీ బాబు పెరిగే పిల్లాడు. వాడి కోసం ఎక్కువ టైం ఇస్తూ నీకోసం ఇవ్వలేకపోతున్నానని నా బాధ అంతా. ఏడ్చావులే. నేనేమంత కామపిచాచిని కాదే. నేను అలా అనలేదు. మన బేబీ మన దగ్గరే మన ప్రేమలో పెరగాలి. చిన్నప్పటి నుంచి నేను మిస్ అయ్యిందే నా బేబీకి కూడా మిస్ అవ్వాలంటున్నావు నువ్వు. నాకు అమ్మ నాన్నతో కలిసి ఉండాలని ఎంత అనిపించేదో తెలుసా? డాడీ అస్సలు కంటికి కనపడేవాడు కాదు. మమ్మీ ఎప్పుడు జాబ్ అంటూ తిరిగేది. ఒక్కన్నే పడుకుంటే ఎన్నిసార్లు నిద్రలో ఉలిక్కిపడి లేచానో. డాడీ సెటప్ ఎంత భయపెట్టిందో తెలుసా? అవన్నీ నాలో సున్నితత్వాన్ని చిదిమేశాయి. మనుషులు, ముఖ్యంగా ఆడవాళ్ళంటే అసహ్యం పుట్టేలా చేశాయి. నాకు ఏం కావాలో అది మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టాను. నాకు నా స్వార్థం తప్ప ఇంకేం అవసరం లేదనుకోవడం అలవాటు చేసుకున్నాను. నో వాట్, అమ్మ నాన్న ప్రేమ ఉంటే చాలు ఆ కిడ్కి. ఇంకెవ్వరూ అవసరం లేదు. అదే తల్లిదండ్రులు దగ్గరకు రానివ్వకపోతే చుట్టూ ఎంతమంది ప్రేమ చూపించినా అది పెద్ద ప్రభావం చూపదు. అందుకే ఇక్కడ తాతయ్య ఎంత ప్రేమగా చూసినా ఉండలేక అమెరికా వెళ్ళిపోయాను. నాకు నచ్చినట్టు ఒంటరిగా స్వేచ్ఛగా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాను. నచ్చిన తిండి, నచ్చిన బట్టలు, నచ్చిన ఇంట్లో హ్యాపీగా బ్రతుకుతూ ఒంటి వయసొచ్చే ఒళ్ళు ఊరుకుంటుందా? అవసరం కోసం ఓ మంచి పిల్లని వెతుకుతుంటే వెండి తీగల నాకు దొరికావు. రుచి లేని బ్రెడ్ మధ్య నేతిలో వేయించిన బొబ్బట్లా కనిపించావు. టేస్ట్ చేయాలని, నా బ్రహ్మచర్యానికి నీతోనే అంకురార్పణ చేయాలని ఫిక్స్ అయ్యాను. అంటే ఏంటి? నా తర్వాత ఎవరితో అయినా పర్లేదా? మరి అంతే కదా అనగానే అతన్ని డొక్కలో ఒకటేసింది. అది కాదే, అన్నప్రాసన రోజు నెయ్యి పప్పన్నం పెడతారు. అలాగని లైఫ్ లాంగ్ అవే తినమని కాదు కదా. 10 ఏళ్ళు వచ్చేసరికి బిర్యానీ తింటాం. అలాగే ఇది కూడా.
నా కార్యం నీతోనే మొదలు పెట్టాలి అనుకున్నా, నీ వెంట పడ్డాను. కానీ నిన్ను రుచి చూసిన తర్వాత ఆ మాత్రం ఇంకెవ్వరూ వద్దనిపించింది. ప్రేమ పెళ్ళి లాంటివి మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నాను, నా దగ్గర ఉంచేసుకోవాలి అనుకున్నా. బట్ తమరు ఉంటేగా పెళ్లి చేసుకుంటాను అంటే ఉండేదానిగా. అప్పుడు నాకు ఆలోచన అస్సలు లేదు. మా మమ్మీ డాడీని చూశాక పెళ్లి మీద జీరో ఇంట్రెస్ట్. బట్ నీ పోరాటం కౌశి, నేను నీతో పెళ్లికి ఓకే అనకుండా ఉండుంటే, మా నాన్న నన్ను క్షమించి వేరే అబ్బాయితో పెళ్లి చేసి ఉంటే లైఫ్లో నీ మోహం చూసేవాడిని కాదు. అంటే నేను కోరుకున్నది దొరకదని మెంటల్గా చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను. నువ్వు దొరుకుతావన్న ఆశ కూడా లేదు. అలాగని వదలలేదు, ట్రై చేశాను ఎలాగైనా సాధించాలని. మనిద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎలా వదిలేస్తాను నిన్నని అతని చెంపలు పట్టుకుని కళ్ళలోకి చూసింది. నాతో కలిశాక నీ తనువు మరొకరికి ఇవ్వడానికి నువ్వు ఒప్పుకుంటావా అనగానే లేదని కళ్ళు మూసుకుంది. ఆ ఊహ కూడా భరించనట్టు కౌశల్ మొహాన్ని గుండెకు అదుముకుని, నీకై నా శరీరం మనసు ప్రాణం సర్వస్వం ఇచ్చాక మరొకరిని దీని మీద హక్కు లేదు కౌశి. ఏలుకోవడం అయినా వేలేయడమైనా నీకే అధికారం. ఆమె మెత్తని గుండెను మునిపంటితో పట్టుకొని వెనక్కి వాలిన కౌశల్ నవ్వుతూ చూస్తుంటే, ఇలా నవ్వితే నేను కంట్రోల్ చేసుకోలేను చూడకలా అని అతని కళ్ళకి అరచేతిని కప్పింది. చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టి, నాకు ఫీలింగ్స్ ఎక్కువ బేబీ. కోపం బాధ సంతోషం దుఃఖం ఏది వచ్చినా తీర్చుకునే వే ఇదొక్కటే. అందుకే అన్నిటికీ నువ్వు బలవుతున్నావు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఫీలింగ్స్. నువ్వు హెల్తీగా ఉండటం ఇంపార్టెంట్ అని. కానీ ఐ కాంట్ అంటున్న అతని మీదకి చేరి, ఎందుకు ఆపుకోవడం? నేను ఉన్నది ఎందుకు? నీ ఇష్టాలు కోరికలు అవసరాలు నేను కాకపోతే ఎవరు తీరుస్తారు? నీకు కావాలంటే ఇంకెక్కడైనా తీర్చుకోగలవు. కానీ నువ్వు ఆ పని ఎప్పటికీ చేయవు. నీకు ఎప్పటికీ నేనేగా. ఎంత ఏడిపించినా సాధించినా వరించినా వరాలు కురిపించినా గాయం చేస్తూనే ప్రేమ మందు రాసి తగ్గించడం అలవాటు నీకు. నాకు కూడా అదే ఇష్టం. అందుకే ప్రాణం పోసి కన్న బిడ్డని కూడా నీకోసం వదిలేసి రావాలి అనుకుంటున్నాను. నా ప్రేమ నీకు అర్థం కాలేదా? డైలాగ్స్ ఎక్కువ అయ్యాయి జ్వరం తగ్గిందని. మరి 2 days గ్యాప్ వచ్చింది కదా అని షర్ట్ గుండి పట్టి పీకుతుంటే, వదిన సీమంతం వరకైనా బ్రతికుండవే, మరీ పీల్ చేస్తే పిప్పైపోతున్నావు. ఆ చీర కడితే కండైనా దొరకాలి కదా అన్నాడు. నువ్వేగా డైట్ అని చెప్పి ఇలా తయారు చేశావు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మా అమ్మ చేతి వంట తిని 10 కేజీలు పెరుగుతాను. అక్కడికి వెళ్ళాక నీ ఇష్టం. సరే కానీ అన్నాడు. ఓయ్, నిజంగానే ఒప్పుకుంటున్నావా హ్యాపీగా అడిగింది. అమ్మ చేతి వంట మిస్ అవ్వమని నేను ఎప్పటికీ ఎవ్వరికి చెప్పను. ఎందుకంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అత్త మామని ఇప్పటికైనా క్షమించవచ్చు కదా. ఇంకెన్నాళ్ళు ఇలా? వాళ్ళని నేను ఎప్పుడో క్షమించేశాను. అందుకే నా ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. లేకపోయి ఉంటే వాళ్ళ గాలి కూడా నా మీద సోకనిచ్చేవాడిని కాదు. అతిగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. ఫంక్షన్లో నా బెల్లం నీరసంగా ఉండటం నాకు నచ్చదు అన్నాడు. ప్రేమని అంతా పెదవులతో చూపించి అతను చెప్పినట్టే హ్యాపీగా రెస్ట్ తీసుకుని ఫంక్షన్ అప్పటికి హుషారుగా అందంగా తయారైంది. తనుజ సీమంతం రోజు గార్డెన్లో అరేంజ్ చేసిన స్టేజ్ మీద రాణి చైర్లో ఉంది తనుజ. అమ్మతనం తెచ్చిన అందంతో నిండుగా కలగా ఉంది. ఇంట్లో అందరూ స్టేజ్ మీద ఉన్నారు. తాంబూలంలో పెట్టడానికి తను తెచ్చిన జ్యువెలరీ బాక్స్ మర్చిపోయిన ప్రియ పైకి వెళ్ళింది. ఫుడ్ అరేంజ్మెంట్స్ చూసి స్టేజ్ దగ్గరకు వచ్చిన కౌశల్కి ప్రియ కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందని అత్తగారిని తల్లిని చూస్తుంటే పైకి వెళ్ళిందని చెప్తుండగానే గల్లు గల్లుమంటూ ఆమె పెట్టుకున్న పట్టీల సౌండ్ వినిపించింది. ఎలాంటి హడావిడి గోల లేకుండా చాలా ప్రశాంతంగా సాగుతుంది శ్రీమంతం కార్యక్రమం. సో ఆడవాళ్ళు తనుజాకి పసుపు గంధం రాసి గాజులు తొడిగి ఆశీర్వదించి భోజనాలకు వెళ్తున్నారు. కౌశల్ వైట్ గోల్డ్ బార్డర్ ఆర్గంజా చీరలో రెడీ అయ్యి ఉంది ప్రియ. నడుముకు వడ్డానం పెట్టడంతో బాడీ స్ట్రక్చర్ కరెక్ట్గా తెలుస్తుంది. పూలతో కవర్ చేసిన పొడవాటి జుట్టు సింపుల్ గోల్డ్ ఆర్నమెంట్స్తో దేవకన్యలా మెరుస్తుందామె. చూస్తున్న కౌశల్ చూపు తిప్పట్లేదు. జ్యువెలరీ బాక్స్ మర్చిపోయిన కౌశల్, పద వెళ్ళి అక్కకి గిఫ్ట్ చేద్దాం. ఐ వాంట్ యూ బేబీ. ముందు షాక్ అయినా తర్వాత నవ్వుకుంటూ, అలాగే ఫంక్షన్ అయిపోయాకే అంటుంటే, లేదు ఇప్పుడే కావాలి అన్నాడు. పిచ్చి పట్టిందా నీకు? అక్కకి గిఫ్ట్ ప్రజెంట్ చేసి అయినా వెళ్దాంరా అని బతిమలాడుతుంటే 10 minutes అన్నాడు. అతన్ని పిచ్చి పైత్యానికి ఇంకేం అనలేక నవ్వు దాచుకుని సిగ్గుపడుతూ భర్తతో కలిసి స్టేజ్ మీదకు వెళ్ళి తనూజాకి గిఫ్ట్ ప్రజెంట్ చేసి హ్యాపీ సేఫ్ డెలివరీ అని చెప్పింది నవ్వుతూ.
అది ఓపెన్ చేసిన తనూజ డైమండ్ నెక్లెస్ సెట్ చూసి వద్దనలేదు. మరిది గారు చెల్లెలు కలిసి ఇస్తున్న ప్రజెంటేషన్ తనకు ఎంతో స్పెషల్. పాప గాని పుడితే ఇది దానికోసమే అంది. బాబు పుడితే అంది ప్రియ, నాకు వచ్చే కోడల కోసం ఎత్తి పెడతాను. వాళ్ళ చిన్న మామగారు అత్తగారు ఇచ్చారని చెప్తాను అని నవ్వింది. ప్రశాంతంగా హ్యాపీగా సీమంతం జరుగుతుంది. మౌర్య బ్లూ కలర్ చొక్కా వైట్ పంచెలో బుల్లి రాజకుమారిలా ఉన్నాడు. వాడిని పెద్దవాళ్ళు అస్సలు వదలడం లేదు. నిర్మలా గారు గంటకొకసారి వాడికి దిష్టి తీసి పడేస్తుంది. వీళ్ళంతా ఈ బిజీలో ఉండగా కౌశల్ చేతుల్లోకి చేరిన ప్రియ కారులో సెటిల్ అయ్యింది. నీకు పిచ్చి పట్టింది. ఒక పక్క ఫంక్షన్ జరుగుతుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావని చిరుబుర్రులాడింది. అతను మాట్లాడలేదు. దాదాపు అరగంట ప్రయాణం తర్వాత నేరుగా వాళ్ళ ప్యాలెస్కి చేరుకున్నారు. ఇండియా వచ్చాక ఒక్కసారి వచ్చారు కూడా. మెయిడ్ లేదక్కడ. ఇల్లు మాత్రం చాలా నీట్గా ఉంది. లోపలికి రావడమే ఆమెను పైకి తీసుకువెళ్ళిపోయి మౌర్యకి కాంబినేషన్గా వేసిన బ్లూ షర్ట్ బటన్స్ విప్పుతుంటే తల కొట్టుకుంది. నీ మెంటల్ శాడిజానికి అంత లేదని షర్టు పక్కన పడేసి పంచిని పైకి ఎగగట్టి ముందుకు వస్తున్న కౌశల్ని చూస్తుంటే గుండెల్లో గుబులు రేగింది. అతని కళ్ళలో కోరిక చాలా డీప్గా ఇంటెన్స్గా అనిపిస్తుంటే ఇవాళ నాకు మూడింది అనుకుంది. ఆమె అనుకున్నట్టే ఆమె అలంకరణకి తగ్గ న్యాయం చేశాడు. తన ప్రేమని ఇష్టాన్ని కోరికని చూపిస్తూ బ్రహ్మకమలంలా ఉన్న ఆమెను ఎర్ర కమలంలా మార్చేశాడు. పైనుంచి కౌశల్ లేవడం రోపుతూ ఉంటే నీళ్లు తాగించాడు. ఇప్పుడే మొహం పెట్టుకొని అక్కడికి వెళ్ళను అంది ఏడుపు మొహంతో. వెళ్ళాలని ఎవరు చెప్పారు? మిగతా పనులన్నీ అక్కడ చూసుకుంటారులే. రెస్ట్ తీసుకో, మార్నింగ్ వెళ్దాం. వెళ్ళిపోదాం కౌశి. చెప్పింది అర్థం కాలేదా? నైట్ కూడా ఇక్కడే ఉంటాం మనం. రెడీ అయ్యి రెచ్చగొట్టావు. ఊరికే వదులుతానా? ఇంకెప్పుడు రెడీ అవ్వను పో. అవ్వకపోయినా వదలనే.